హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు అప్లై స్కాలర్షిప్ టీఎస్ఈ ఫస్ట్ స్కాలర్షిప్ 2021. అదేవిధంగా హౌ టు కంప్లీట్ ద డాక్యుమెంట్స్ అండ్ అదేవిధంగా హౌ టు ఫైండ్ అడ్మిషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్. అదేవిధంగా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హార్డ్ కాపీ సబ్మిషన్. అండ్ ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే మీరు ఇంట్లోనే ఉండి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు మొబైల్ ఉన్నట్టయితే మొబైల్, లేకపోతే ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఆర్ పీసీ ఏది ఉన్నట్టయితే అందులో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అనవసరంగా బయటకు వెళ్ళి కోవిడ్ అంటించుకోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, నవడేస్ మనం చూస్తున్న న్యూస్లో కోవిడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మై సజెషన్ ఏంటంటే ఇంట్లోనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా నేను ఇంకో సిన్సియర్ సజెషన్ ఏంటంటే హరిబరిలో అప్లై చేసుకోకండి. మీరు ఫస్ట్ అప్లై చేసుకున్న అదే ఫీజు రియంబర్స్మెంట్, అదే స్కాలర్షిప్ వస్తుంది. మీరు లాస్ట్ 15 days అయిన తర్వాత అప్లై చేసుకున్నా కూడా అంతే స్కాలర్షిప్ వస్తుంది. అండ్ హరిబరిలో అప్లై చేసుకొని మీరు సెట్ డీటెయిల్స్ కానీ నాన్ సెట్ పెట్టినట్టయితే ఈ విధంగా స్కాలర్షిప్ కూడా పోయడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి చాలా లెస్ ఛాన్స్ ఉంటుంది. అండ్ నాన్ సెట్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళు కూడా సెట్ చూజ్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఇంకా 15 daysలో ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీరు తప్పుగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్టయితే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. 1 month పడుతుంది. అండ్ హార్డ్ కాపీ ఇప్పుడే ఇవ్వకండి కాలేజీలో. సో చాలా టైం పడుతుంది. 1 month టైం ఉంది. ఇంకా 20 days ఈ కోవిడ్ సిచ్యువేషన్ తగ్గిన తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ చూస్తున్నాం స్క్రీన్ పైన ఏ విధంగా అప్లోడ్ చేయాలి చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, మీ యొక్క డాక్యుమెంట్స్ని స్కాన్ చేసుకోండి. ఐడిబో స్కానర్ ఆర్ క్యామ్ స్కానర్లో స్కాన్ చేసుకొని అదేవిధంగా జేపీజీ రూపంలో స్కాన్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఫోటో అండ్ పిక్చర్ ఎసేజర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో. చూస్తున్నాగా స్క్రీన్ పైన సెలెక్ట్ ఫొటోస్ ఉంది కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజెస్ ఆర్ డాక్యుమెంట్స్ జేపీజీ ఇమేజెస్ రూపంలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు చూస్తున్నాం కదండి, పర్సంటేజ్ ఉంది, కస్టమ్ ఉంది, అండ్ విడ్త్ ఇంటూ హైట్ ఉంది. అందులో పర్సంటేజ్లో 40% ఆర్ 50% చూజ్ చేసుకోండి. అండ్ విడ్త్లో 600 నుంచి 1200 చూజ్ చేసుకోండి. తర్వాత మీరు లాస్ట్ చూస్తున్నారు కదండి పిక్, అందులో కస్టమ్ అని చూజ్ చేసుకోండి. అందులో 100 KB లెస్ దెన్ ఉండడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కటి 100 KB ఉండాలి, తక్కువ ఉండాలి. చూద్దాం ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ఈ బస్లో అందులో చూస్తున్నారు కదండి, పోస్ట్ మ్యాట్రిక్ స్కీమ్ అని ఉంది, సర్వీసెస్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఒక డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఏ విధంగా వస్తాయో వీడియోలో చూద్దాం. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది, చూద్దామండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి స్క్రీన్ పైన పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ రిన్యువల్ ఉంది, రిన్యువల్ రిజిస్ట్రేషన్ ఉంది. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ చూస్తున్నారు కానీ థర్డ్ సీరియల్ నెంబర్ థర్డ్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2021 అని ఉంది. దాని పక్క రైట్ సైడ్లో చూస్తున్నాం కదండి, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయాలండి. దీన్ని డెస్క్టాప్ మోడ్లో ఆన్ చేసుకోండి. అప్లై చేసేటప్పుడు అప్పుడే అలౌ చేస్తుంది స్క్రీన్. మొబైల్లో చేసే వాళ్ళు అయితే డెస్క్టాప్ మోడ్ చూసుకోండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి టైప్ అంటే ఎస్ఎస్సి, రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఒకవేళ మీరు సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, లేకపోతే సప్లిమెంటరీ వెళ్ళినట్టయితే సప్లిమెంటరీ చూజ్ చేసుకోండి. అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎస్ఎస్సి పాస్ ఇయర్ ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది. అదేవిధంగా మీరు కోర్స్ గ్రూప్ అదర్ దెన్ డిగ్రీ అకాడమిక్ చూజ్ చేసుకోండి. ఎందుకంటే అలా అవైలబుల్ లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని అవైలబుల్ లేదు. సో అదర్ దెన్ డిగ్రీ అకాడమిక్ అని చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఏ పేజ్ ఓపెన్ అవుతుందో స్క్రీన్ పైన చూపిద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి పాస్ టైప్, అదేవిధంగా జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. అదేవిధంగా మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరైతే స్కాన్ చేసుకొని పెట్టుకోండి. ఐడిబో స్కానర్ ఆర్ క్యామ్ స్కానర్లో స్కాన్ చేసుకొని పెట్టుకోండి ఆధార్ కార్డ్. అండ్ సైజు కూడా 100 KB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. మ్యాక్సిమం సైజ్ 100, ఇంకా మినిమం 90 ఉన్నా పర్లేదు, 90, 80 ఈ విధంగా కేబీలు ఉన్నా పర్లేదు. అండ్ స్కాన్ చేసిన తర్వాత నేను చెప్పాను కదండి, ఫోటో అండ్ రిసెర్చర్ కంప్రెసర్ యాప్ ఓపెన్ చేసి అందులో మీరు రీసెర్చ్ చేసుకోండి. నేను చెప్పినట్టుగా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 3లో 100 KB అని చూజ్ చేసుకోండి. అండ్ ఇమేజ్ అని క్లారిటీ ఇవ్వకుండా చూసుకోండి. ఒకసారి అప్లోడ్ చేసే ముందు క్లారిటీ ఉందా లేదా అని ఒకసారి గ్యాలరీకి వెళ్ళి చూసుకోండి. ఆ విధంగా చేసుకున్నట్టయితే ఈజీగా అప్లోడ్ అవుతుందండి. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూద్దామండి, క్యాస్ట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. క్యాస్ట్ డీటెయిల్స్, రిలీజియన్, అదేవిధంగా క్యాస్ట్, అదేవిధంగా సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే సబ్ క్యాస్ట్ ఆ విధంగానే ఎంటర్ చేసుకోవాలని ఉంటుంది. ఆర్పన్ అని ఉంది. ఆర్పన్ అంటే అనాథ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ అనాథ అయినట్టయితే ఎస్, లేకపోతే నో అని చూజ్ చేసుకోండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి, మీసే నెంబర్ ఉంటుందండి. రైట్ సైడ్ టాప్ ఆఫ్ ది కార్నర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుందంటే క్యాపిటల్ CND సంథింగ్ నెంబర్స్ ఉంటాయండి. అదేవిధంగా కిందనేమో డేటా ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఆ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ టాప్ ఆఫ్ ది ఉంటుంది. ICN అండ్ సంథింగ్ నెంబర్స్ ఉంటాయి. ఆ గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్టయితే మీ యొక్క
డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఎంఆర్ఓ నేమ్, అదేవిధంగా మండల్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్, అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ ఫాదర్ నేమ్ ఎంటర్గా వస్తుందండి. మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఏప్రిల్ తర్వాత ఉన్నది అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. 2020 ఏప్రిల్ తర్వాత ఉన్నది అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బిఫోర్ ఏప్రిల్ 2020 కన్నా బిఫోర్ 2020 ఏప్రిల్ కన్నా బిఫోర్ అప్లై చేసినట్టయితే మీకు స్కాలర్షిప్ రాదండి. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్యాస్ట్ డీటెయిల్స్ అయిన తర్వాత స్టూడెంట్స్ సెట్ డీటెయిల్స్. ఇందులో ఒకటి గమనించాల్సిన విషయం, సెట్ డీటెయిల్స్ అని చూస్ చేసుకోండి. ఎవరైతే సిపిజెడ్, ఎయిట్ సెట్ అండ్ ఐసెట్ ఈ విధంగా ఉన్న వాళ్ళ మాత్రం సెట్ ఎంట్రెన్స్ రాసి వచ్చిన వాళ్ళు అయితే సెట్ చూసుకోండి. నాన్ సెట్ అంటే అలా గ్రాడ్యుయేషన్ అవి సెట్ డీటెయిల్స్. ఎవరైతే ఎంట్రెన్స్ రాయని వాళ్ళు ఉంటారో వాళ్ళు నాన్ సెట్ కిందకి వస్తారు. ఆ సెట్ డీటెయిల్స్లో సిపిజెట్ అని ఎంటర్ చేసుకోండి. ఆ ఇయర్ 2020 అయితే 20, లేకపోతే 2021 అయితే 21 చూస్ చేసుకోండి. అండ్ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదండి. జాయినింగ్ లెటర్ ఉంటుంది ఫ్రెండ్స్. జాయినింగ్ లెటర్ ఎవరైతే తీసుకోవాలో మాత్రం వాళ్ళైతే చాలా లాస్ అవుతారు. హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా అలా డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఉంటుంది. ఒకటి లాజిక్ చెప్తానండి. డేట్ ఆఫ్ అలాట్మెంట్కి ఒకవేళ మీరు జాయినింగ్ లెటర్ తీసుకోకపోతే మాత్రం అక్నాలజ్మెంట్ కార్డు ఉంటుంది కానీ అక్నాలజ్మెంట్ కార్డులో ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ వేయండి. ఇవ్వడానికి ట్రై చేయండి. అదేవిధంగా సెట్ డీటెయిల్స్ చూస్తున్నాం కానీ సెట్ డీటెయిల్స్లో ఈ విధంగా వస్తుంది. కాలేజ్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా కాలేజ్ మండల్, యూనివర్సిటీ, అదేవిధంగా ప్రజెంట్ కాలేజ్ నేమ్ కూడా వస్తుంది. అండ్ ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్లో స్టేట్, అదేవిధంగా కాలేజ్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా యూనివర్సిటీ ఆర్ బోర్డ్. అండ్ ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజ్ చేసినట్టయితే ఆ కాలేజ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కోర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కోర్సులో ఏ విధంగా ఎంటర్ చేయాలో నేను నెక్స్ట్ పేజ్లో చూపిస్తాను. అండ్ కాలేజ్ మండల్ కూడా ఉంటుంది. ఆల్రెడీ కాలేజ్ మండల్ చూసాం కానీ మేరడపల్లి. అండ్ అదేవిధంగా కోర్స్ ఇయర్ కూడా ఉంటుంది. కోర్స్ ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆ విధంగా ఉంటుందండి. దాని ప్రకారం మనం చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీకు ఒక కాలేజ్ అక్నాలజ్మెంట్లో ఉంటుంది. మీ ఏ కాలేజో ఆ కాలేజ్ కోడ్ ఉంటే ఆ విధంగా ఉంటుంది. సో అక్నాలజ్మెంట్ కార్డు ముంగట పెట్టుకోండి, అప్లై చేస్తాం. ఫ్రెండ్స్ చూస్తున్నా కానీ కాలేజ్ మనం ప్రైవేట్ కాలేజెస్ సార్ కాలేజ్ ఈ విధంగా ఉంటుంది. కాలేజ్ నేమ్ నిజం కాలేజ్ ఈ విధంగా ఉంటాయండి. అదేవిధంగా కోర్సులో అయితే ఒకటి గమనించాల్సిన విషయం, స్క్రీన్ చూస్తున్నాం కానీ రైట్ సైడ్లో ఉంది ఎంఎస్సి జూలాజీ అండ్ 2 సార్లు ఉన్నాయండి. ఎంఎస్సి జూలాజీ 1824, ఎంఎస్సి జూలాజీ 1824. ఇవి రెండనే ఒకవేళ మీకు రెగ్యులర్ సీట్ వచ్చినట్టయితే రెగ్యులర్ ఏదో ఒకటి చూస్ చేసుకున్నాం కదా. ఆ కింద చూస్తున్నాం ఎంఎస్సి జూలాజీ ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ 2119 అని ఉంది. సో ఫ్రెండ్స్ అది అనేది 2 ఉన్నాయి కదండి. 2 అనేది ఎస్ఎఫ్ కిందకి వస్తున్నాయి. ఆ రెండిట్లో ఏది తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ మీకు జియో ఫిజిక్స్ వచ్చినట్టయితే 1820 రెగ్యులర్ ఉంది. 2 ఉన్నాయి ఎంఎస్సి జియాలజీ ఫిజిక్స్ 1820 అని. అంటే వాళ్ళు మనం కన్ఫ్యూజ్ కావద్దని 2 రెగ్యులర్ సీట్స్కి ఇచ్చారు. ఒకటి ఇంకా 2 ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ కిందకి ఇచ్చారు. ఏది చూస్ చేసుకున్నా ఇంకా ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నా రెగ్యులరే, సెకండ్ కూడా రెగ్యులరే. ఎస్ఎఫ్ అని ఉంటే మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్ కిందకి వస్తుంది. చూస్ చేసుకోండి. ముందు ఒకసారి చూసుకోండి. అప్లై చేసేటప్పుడు మీ అక్నాలజ్మెంట్ కార్డు మీకు రెగ్యులర్ వచ్చిందా సెల్ఫ్ ఫైనాన్స్లో. అండ్ చూస్తున్నాం ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్లో ఈ విధంగా ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదండి. కాలేజ్ కోడ్ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కోర్స్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ ఆ విధంగా ఉంటుంది. అండ్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఉంటుందండి. మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా ఉంటుందో నేను నెక్స్ట్ పేజ్లో చూపిస్తాను. సెల్ఫ్ అని ఉంటుంది, పేరెంట్ అని ఉంటుంది, మదర్ అని ఉంటుంది, అదేవిధంగా గార్డియన్ అని కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు మీ పర్సనల్ నెంబర్ అయితే సెల్ఫ్ అని చూస్ చేసుకోండి. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అండ్ అదేవిధంగా రీఎంటర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. 10 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీరు ఫస్ట్ మెన్షన్ చేశారో ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అదే నెంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ మీ సెల్ఫ్ ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా కాలేజ్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే హైయర్ టు లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి కానీ స్టడీ డీటెయిల్స్ అని ఉంది కదండి. థర్డ్ ఇయర్ చూస్ చేసుకున్న తర్వాత అండ్ డిస్టిక్ ఉంటుంది, అదేవిధంగా ఒక మండల్ ఉంటుంది, అదేవిధంగా విలేజ్ ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క ఇన్స్టిట్యూషన్ నేమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఒకటి గమనించాల్సిన విషయం, ఆల్రెడీ ఇప్పుడు మనకు డిస్టిక్ చేంజ్ అయినాయిగా కొంచెం ఏంటి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఒకసారి చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ఉంది, కరీంనగర్ రూరల్ ఉంటుంది, కరీంనగర్ అర్బన్ ఉంటుంది. సో ఇలా ఈ విధంగా ఉంటుంది. జగిత్యాల కూడా తీసుకున్నట్టయితే జగిత్యాల రూరల్ ఉంటుంది, అదేవిధంగా జగిత్యాల అర్బన్ ఉంటుంది. సో ఎవరైతే విలేజెస్ ఉన్నాయో వాళ్ళు రూరల్ కిందకి వస్తారు. సో రూరల్ ఆ విధంగా చూస్ చేసుకోండి. మీ యొక్క మండల్ని అదేవిధంగా విలేజెస్ని ఆ విధంగా చూస్ చేసుకోండి. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ టు లోవర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి. 9th వరకు తీసుకోవడానికి ట్రై చేయండి. 7 years అంటే 9th వరకు వస్తుంది. 9th వరకు తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మనం చూస్తున్నాం స్కాన్డ్ ఫోటోగ్రాఫిక్ జేపీజీలో ఉండడానికి ట్రై చేయండి. అదైనా 100 KB మ్యాక్సిమం 100 KB ఉండేటట్టు చూసుకోండి స్కాన్ చేసింది. అదేవిధంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇఫ్ చేంజ్ రిక్వైర్డ్ క్లిక్ ఆన్ ఎస్ ఆర్ నో అని ఉంది. ఎస్ అని క్లిక్ చేసుకోండి. తర్వాత చూస్ ఫైల్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని అయితే క్లారిటీగా కనిపించేటట్టు అప్లోడ్ చేయండి. స్కాన్
క్లారిటీగా చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో చూపిద్దాం. మన అప్లయింగ్ ఫర్ స్కాలర్షిప్ అని ఉంది కానీ అప్లై ఫర్ స్కాలర్షిప్ దాన్ని క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పోర్టల్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదండి స్క్రీన్ పైన టాప్ ఆఫ్ ది ఉంది కదండి. మనం ఏదైతే బ్యాంకు పాస్బుక్ అప్లోడ్ చేసామో స్కాన్ చేసింది అది మనకు కనిపిస్తుంది. క్లారిటీ ఉందో లేదో మనకు దానివల్ల తెలుస్తుంది. ఒకవేళ క్లారిటీ లేకపోతే మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి. అండ్ చూస్తున్నాం కదండి రైట్ బాక్స్ ఉంది కదండి టాప్ ఆఫ్ దిలో. అండ్ అందులో బ్యాంక్ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ నేమ్, అదేవిధంగా బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్, అదేవిధంగా స్టూడెంట్ యొక్క అకౌంట్ నెంబర్ ఉంటుంది కదండి. ఒకవేళ అందులో క్లారిటీ లేకపోయినా అకౌంట్ నెంబర్ క్లారిటీ ఎంటర్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ చూడండి, నేను ఒక యాప్ మెన్షన్ చేశాను, ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి దానిపైన ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదండి, అది క్లారిటీగా ఎంటర్ చేయండి. అదేవిధంగా అప్లికేషన్ డేట్ రిజిస్ట్రేషన్ అది కూడా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. స్క్రీన్ పైన చూస్తున్నాను అప్లికేషన్ డీటెయిల్ రిజిస్ట్రేషన్. అందులో ఒక రేషన్ కార్డు ఉంటుంది కదా, అది మ్యాండేటరీ కాదు రేషన్ కార్డు అప్లోడ్ చేయడానికి. ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉన్నట్టయితే ఓల్డ్ది ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. WAP అండ్ సంథింగ్ ఉంటుంది, ఆ విధంగా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా స్టూడెంట్ ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంది కదండి, క్వాలిఫైయింగ్ క్లాస్ అని ఉంది ప్రీ అంటే ఇందులో ఏం ఎంటర్ చేయాలంటే చాలామంది మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్టయితే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సిమిలర్ ఉంది గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎడ్యుకేషన్ అని ఉంది, అదేవిధంగా డిగ్రీ అకాడమిక్ అని ఉంది, 2 ఉన్నాయండి. సో దీనివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. డిగ్రీ ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఒక మీరు గ్రేడ్ అయితే గ్రేడ్, అదేవిధంగా లేకపోతే మీ మార్క్స్ అప్డేట్ అయితే మార్క్స్ బట్టి ఎంటర్ చేయాల్సి ఉంటుంది పర్సంటేజ్. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అంటే ప్రజెంట్ కాలేజీ ఏం అయితే చదువుతున్నారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళని అది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీడియం వచ్చేసి మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. అదేవిధంగా కాలేజ్ అడ్మిషన్ నెంబర్ ఉన్నట్టయితే అడ్మిషన్ నెంబర్ నేను లాస్ట్కి చెప్తాను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి. అండ్ కాలేజ్ జాయినింగ్ లెటర్ ఆల్రెడీ చెప్పాను, అక్నాలజ్మెంట్లు ఉంటే అది లేకపోతే అందులో ఉన్నది ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లేకపోతేనే అది ఎంటర్ చేయండి. ఒకవేళ మీ జాయినింగ్ లెటర్లో ఉన్నట్టయితే ఆ జాయినింగ్ లెటర్ది ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలపండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ కాలేజ్ అండ్ నేటివ్ ప్లేస్, మీ యొక్క నేటివ్ ప్లేస్కు కాలేజ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఫర్ కరీంనగర్ అయితే 200-250 వరకు ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ స్కాలర్షిప్ టైపు డే స్కాలర్ అని వస్తుంది. ఇప్పుడు హాస్టల్స్ ఇస్తలేరు కాబట్టి హాస్టల్ లేదండి, ఇప్పుడు సెకండ్ ఇయర్లో హాస్టల్ ఇస్తారు. అండ్ అదేవిధంగా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంది కదండి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. మీ డిస్టిక్, పిన్ కోడ్, విలేజ్, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి, మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కానీ అది ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సర్టిఫికేట్ టు బీ ఎన్క్లోజ్డ్ టు ఫీల్డ్ ఆఫీసర్, ఆ చెక్ బాక్స్ ఉన్నాయి కదండి అవన్నీ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసి అగ్రి ఉంది కదండి, అగ్రి చెక్ బాక్స్ దాన్ని క్లిక్ చేసినట్టయితే రైట్ మార్క్స్ వస్తుంది. రైట్ మార్క్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ చూడండి. చూస్ చేసిన తర్వాత కింద చూస్తున్నారు కానీ క్యాప్చా E5MAYP అని ఉంది, దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అని సబ్మిట్ చేసినట్టయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ రావడం జరుగుతుంది. సో కొన్ని ప్రైవసీ పాలసీ వల్ల నేను అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తలేను. ప్రతి ఒక్కటి ఉంటుంది, అన్నిటిని బ్లర్ చేయాలంటే అసాధ్యం అండి. సో అందుకోసం అప్లికేషన్ ఫామ్ని ఇందులో వీడియోలో పెట్టలేను. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత దాన్ని ప్రింట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కలర్ ప్రింట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా 5-6 జిరాక్స్ తీసుకోండి ఫ్రెండ్స్, కలర్ ప్రింట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా PDF రూపంలో కూడా సేవ్ చేసుకుంటే ఎప్పుడు యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదండి, ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏ విధంగా అడ్మిషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అయితే ఎవరైతే ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు అడ్మిషన్ నెంబర్ తెలియదు. ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అడ్మిషన్ నెంబర్ తెలియడం లేదు, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 1007 ఇది అన్నది OU సైన్స్ కాలేజ్ కోడ్ అండి. ఈ గూగుల్లో చూడండి, మీ యొక్క కాలేజ్ కోడ్ చూడండి. అదేవిధంగా మీ యొక్క ఇయర్ కోడ్ ఉంటుంది కదండి, అకాడమిక్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అకాడమిక్ ఇయర్ 2020 బ్యాచ్ అయినట్టయితే మీరు 2020లో అడ్మిషన్ అయినట్టయితే 20 లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి, 20 అని తీసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ 512 ఇది ఒక డిపార్ట్మెంట్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ కాలేజ్లో OU సైన్స్ కాలేజ్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫిజిక్స్లో సో మెటీరియల్ సైన్స్ ఉంది, ఆస్ట్రోఫిజిక్స్, ఈ విధంగా ఉన్నాయండి. డిపార్ట్మెంట్ కోడ్ కూడా తీసుకోండి, 512 డిపార్ట్మెంట్ కోడ్ జియో ఫిజిక్స్. అదేవిధంగా నెక్స్ట్ సీరియల్ నెంబర్, మీ యొక్క అలాట్మెంట్ లిస్ట్లో మీరు సిపిజెట్లో వెళ్ళి చూడండి. అలాట్మెంట్ లిస్ట్లో మీ యొక్క లిస్ట్లో సీరియల్ నెంబర్ ఉంటుంది, 1 2 3 5 6 అని 30 నెంబర్స్ ఉంటాయి. దాని సీరియల్ నెంబర్ ఉంటుందని రూల్ నెంబర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ పైన చూస్తున్నాం, టాప్ ఆఫ్ దీనిలో ఎగ్జాంపుల్ ఉంది 1007. అదేవిధంగా మీ అకాడమిక్ ఇయర్ 2021 అయితే 21 తీసుకోండి. అదేవిధంగా మీ యొక్క డిపార్ట్మెంట్ కోడ్, అదేవిధంగా లాస్ట్కి మీ యొక్క రూల్ నెంబర్ ఉంటుంది కదా, సీరియల్ నెంబర్, అది ఎంటర్ చేయండి. అదే అండి మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అండి, 1007 21 512. అదేవిధంగా సీరియల్ నెంబర్ ఇప్పుడు 2 అయితే 2,
5 అయితే 5 అదే అండి మీ యొక్క అడ్మిషన్ నెంబర్. సారీ ఫ్రెండ్స్, నాకు ఒక ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా సబ్ క్యాంపస్ అదేవిధంగా రిలేటెడ్ కాలేజెస్ మాత్రమే అడ్మిషన్ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. అండ్ రిమైనింగ్ యూనివర్సిటీస్ వాళ్ళే తెలియవు, నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హార్డ్ కాపీ. హార్డ్ కాపీలో ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో చెప్తాను. మీ యొక్క 10th మేము 9th ఐ మీన్ 10th, అదేవిధంగా ఇంటర్మీడియట్, అదేవిధంగా మీ యొక్క గ్రాడ్యుయేషన్ లెవెల్ ప్రొవిజనల్ అండ్ కన్సల్టేటెడ్, అదేవిధంగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ 9th నుంచి గ్రాడ్యుయేషన్ లెవెల్, అదేవిధంగా పీజీ బోనఫైడ్ అవసరం ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ హార్డ్ కాపీ అప్పుడు మీ యొక్క జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది. పీజీ బోనఫైడ్ సర్టిఫికేట్ మీరు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడనే తీసుకొని అప్పుడే సబ్మిట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్ లేదు, సో కోవిడ్ సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ జిరాక్స్, ఆధార్ కార్డ్, అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 అవసరం ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మీ యొక్క రేషన్ కార్డు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి జిరాక్స్. అదేవిధంగా మీ యొక్క జాయినింగ్ లెటర్ ఉన్నట్టయితే జాయినింగ్ లెటర్, లేకపోతే అక్నాలజ్మెంట్ కార్డు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ముఖ్యంగా అన్నిటికంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దిగడం చాలా ఇబ్బంది అవుతుంది కోవిడ్ సిచ్యువేషన్లో. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవడానికి ట్రై చేయండి. ఆధార్ కార్డ్ అయితే మస్ట్ ఉండాలి. ఇవైతే డాక్యుమెంట్స్ మెయిన్గా ఇవైతే యూస్ఫుల్ అండి తీసుకోపోవడానికి. రిమైనింగ్ ఏవి లేకున్నా పర్లేదు. అండ్ ఒకవేళ ఇంకోటి అండి, గ్యాప్ సర్టిఫికేట్ పక్కా తీసుకోపోవాలి ఒకవేళ మీకు గ్యాప్ ఉన్నట్టయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.